ఏపీ లిక్కర్ స్కామ్ లో నిందితులుగా ఉన్న ధనంజయ రెడ్డి, వెంకటేష్ నాయుడు, చాణక్యను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. బ్యాంక్ స్టేట్మెంట్లు, పాన్ కార్డులు, కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలతో హైదరాబాద్లోని ఈడీ ఆఫీసులో విచారణకు నిందితులు హాజరయ్యారు. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణంపై ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే విచారణకు హాజరయ్యారు సార్. ఏం అడిగారు సార్? ఏంటి వాళ్ళు అడిగిన పేపర్స్ ఇచ్చి వచ్చిన సార్? ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈడీ ఎంటర్ అయింది ఈ కేసులో. వాళ్ళు అడిగిన కాగితాలు ఇచ్చి వచ్చిన. ఏంటంటే ఇచ్చారు? బ్యాంక్ స్టేట్మెంట్ అన్ని ఇచ్చాను. షెల్ కంపెనీలకు భారీగా నగదు తరలించారని చెప్తున్నారు సార్. ఇచ్చాను, అన్ని ఇచ్చాను. దయచేసి ఈడీ విచారణ సహకరిస్తున్నారా? సహకరిస్తున్నా అంటే వేల కోట్ల రూపాయలు మీరు కాజేశారని చెప్తున్నారు. నేను వస్తా సార్, వేల కోట్ల రూపాయలు కాజేశారని చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? ఈడీకి సంబంధించి ఏం చెప్తారు? నేనేం చేయలేదు బాబు, తప్పేం చేయలేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ధనంజయ రెడ్డి ఈడీ విచారణ తర్వాత తను బయటికి రావడం జరిగింది. వేల కోట్ల రూపాయలు స్కామ్కు పాల్పడ్డారు అనేటువంటి అభియోగాలు, ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం అయితే మాత్రం విచారణకు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఈడీ అధికారులు దాదాపు 440 కోట్ల రూపాయలు అటాచ్ చేసినటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఈరోజు కీలక నిందితులుగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డిని ఈరోజు విచారణకు ఆదేశించినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీనివాస్.